హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను షైన్ ఆన్ మీ డ్రామా ఎపిసోడ్ 3ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళు ఫస్ట్ నుండి చూడండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే మన హీరోయిన్ నీషన్ తన థీసిస్ ఫీడ్బ్యాక్ కోసం ప్రొఫెసర్ క్యాబిన్ కి వస్తుంది. బట్ అక్కడ జువాన్షు ఉంటాడు. అతన్ని చూడగానే నీషన్ అలాగే చూస్తూ ఫ్రీజ్ అవుతుంది. అప్పుడే జువాన్షు నేను బయట వెయిట్ చేస్తానని ప్రొఫెసర్ తో చెప్తాడు. బట్ ప్రొఫెసర్ నేను నీతో మాట్లాడాలి, బట్ ఫస్ట్ నీషన్ తో మాట్లాడాలని చెప్పి అతన్ని అక్కడే ఉండమంటాడు. ఇక ప్రొఫెసర్ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా నీషన్ తో అంటాడు, నా స్టూడెంట్స్ అందరిలో లాస్ట్ గా సబ్మిట్ చేసింది నువ్వే. అసలు నీ తీసి స్ట్రక్చరే బాలేదని ఫుల్ క్లాస్ పీకడం స్టార్ట్ చేస్తాడు. ఇక నువ్వు ఈ ఇయర్ స్కిప్ చేసి నెక్స్ట్ ఇయర్ కోసం బాగా ప్రిపేర్ అవ్వమని డైరెక్ట్ గా ఫేస్ మీదే చెప్పేస్తాడు. దానితో నీషన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. ఇక జువాన్షు కూడా ఫీల్ అవుతూ సార్ అనేదో చెప్పబోతుంటే నీషన్ లోపల చాలా టెన్షన్ పడుతూ అనుకుంటుంది, ఆ మిస్అండర్స్టాండింగ్ సెటిల్ అయింది కదా, జువాన్షు నాకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నాడా అని అనుకుంటుంది. బట్ జువాన్షుకి నిజం తెలిసిపోయిందని మన హీరోయిన్ కి ఇంకా తెలీదు. అయితే జువాన్షు మాత్రం తనకి సపోర్ట్ గా మాట్లాడతాడు. ప్రొఫెసర్ తో చెప్తాడు, సార్ తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వండి. బట్ హీరోయిన్ మాత్రం జువాన్షుతో నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని అంటుంది. దానితో ప్రొఫెసర్ చాలా సీరియస్ గా థీసిస్ సరిగ్గా చేయడం రాదు కానీ కోపం మాత్రం బాగా వస్తుంది. అసలు ఈ జనరేషన్ స్టూడెంట్స్ కి మ్యాటర్ తక్కువ ఆటిట్యూడ్ ఎక్కువ అని చాలా సీరియస్ అవుతాడు. అలాగే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, నెక్స్ట్ టైం కూడా నీ థీసిస్ ఇలాగే ఉంటే ఫెయిల్ అవుతావు, ఇక నీ ఇష్టం అని చెప్పి ఇక నుంచి వెళ్ళిపో అని ప్రొఫెసర్ సీరియస్ గా చెప్తాడు. దానితో నీషన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ వెళ్తుంది. జువాన్షు కూడా ఫీల్ అవుతుంటాడు. నెక్స్ట్ నీషన్ లిఫ్ట్ లోకి వెళ్తుంది. లిఫ్ట్ క్లోజ్ అవుతున్నప్పుడే జువాన్షు వస్తాడు. ఇక అతను కూడా లిఫ్ట్ లో తనతో పాటు వెళ్తాడు. బట్ నీషన్ సైలెంట్ గా ఉంటుంది. ఇక జువాన్షు తనతో చెప్తాడు, ఏం వరీ అవ్వకు, నీ థీసిస్ కి నేను హెల్ప్ చేస్తానని. బట్ నీషన్ చాలా టెన్షన్ పడుతుంది. అప్పుడే లిఫ్ట్ కూడా ఓపెన్ అవ్వడంతో తను కూడా ఓకే అన్నట్టుగా తల ఊపి వెళ్ళిపోతుంది. జువాన్షు అలానే చూస్తుంటాడు. నెక్స్ట్ తన సైకిల్ పై వెళ్తున్నప్పుడు సీలియంగ్ కలిసి ఏమైంది, నీ థీసిస్ ఫీడ్బ్యాక్ ఎలా జరిగిందని అడుగుతుంది. నీషన్ చాలా డల్ గా ఫీల్ అవుతూ మొత్తం మెస్సీ అయిపోయిందని చెప్తుంది. దానితో సీలియంగ్ పద మనం రూమ్ కి వెళ్దాం, మేము నీకు హెల్ప్ చేస్తామని అంటుంది. ఎలాగో గ్రాడ్యుయేషన్ వచ్చేస్తుంది, మనం కలిసి ఉండడానికి ఎక్కువ టైం కూడా లేదు. ఆ మ్యాటర్ గురించి ఇంకా ఎందుకు ఫీల్ అవుతున్నావు, అదంతా జస్ట్ మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగిపోయింది. ఈరోంగే ఇదంతా కావాలని చేయలేదు. ఆ హెచ్ఆర్ వల్లే పాపం తను కన్ఫ్యూజ్ అయిందని సీలియం కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ మన హీరోయిన్ నీషన్ మాత్రం కన్విన్స్ అవ్వదు. ఆ రోజు రూమ్ లో నువ్వు ఈరోంగ్ మాట్లాడుకుంటున్నప్పుడు యాక్చువల్లీ నేను కూడా అక్కడే ఉన్నా. కర్టెన్ వేసి ఉండడంతో మీరు నన్ను చూడలేదు, బట్ నేను మీ డిస్కషన్ మొత్తం విన్నానని నీషన్ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది. దానితో సీలియంగ్ కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక నీషన్ సీలియంగ్ తో అంటుంది, ఆ రోజు నువ్వు తనని అడిగావు కదా నేను ఎక్కడ జువాన్షుని తన నుంచి దూరం చేస్తాను అని, దానికి తను ఏం ఆన్సర్ ఇచ్చిందో నీకు గుర్తుందా అని అంటుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ ఇస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో ఈరోంగ్ సీలియంగ్ తో చెప్తుంది, మనం జువాన్షుని టెస్ట్ చేయడానికి నీషన్ కంటే బెస్ట్ ఆప్షన్ ఎవరుంటారు చెప్పు, తను రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, షీ హాస్ ఎవ్రీథింగ్. అలాంటి పర్ఫెక్ట్ అమ్మాయిని కూడా జువాన్షు ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఇక అతని లవ్ సిన్సియర్ అని, అతను ఎప్పటికీ మారడని మనం నమ్మొచ్చని ఈరోంగ్ అంటుంది. అదే విషయం ఇప్పుడు సీలియంగ్ కి గుర్తు చేస్తూ, ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేను అసలు జువాన్షుకి ఎప్పటికీ ప్రపోజ్ చేసేదాన్ని కాదని చెప్పి సాడ్ గా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీలియంగ్ తనని అలాగే చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ నీషన్ తన కజిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. దానితో జియాంగ్ ఏంటి నీషు హాస్టల్లో ఉండకుండా ఇంటికి వచ్చేసావేంటని డౌట్ పడుతూ అడుగుతాడు. బట్ నీషన్ మాత్రం నీ ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది కదా, అందుకే నీకు సపోర్ట్ చేయడానికి వచ్చానని కవర్ చేస్తుంది. బట్ జియాంగ్ తను చెప్పేదే నమ్మడు. నీ ఓవర్ యాక్షన్ నాకు తెలుసులే, మళ్ళీ నీ హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది, అందుకే వచ్చింటావు, మళ్ళీ జువాన్షు వల్ల నీ హార్ట్ బ్రేక్ అయిందా అని అడుగుతాడు. దానితో నీషన్ ఫ్రస్ట్రేషన్ తో, హార్ట్ బ్రేక్ నా బొంద, లవ్ గివ్ పక్కన పెడితే ఎవరైనా నా థీసిస్ ఫినిష్ చేసి పెడితే చాలు, వాళ్ళ చేతిలో ఎన్నిసార్లైనా డంప్ అవడానికి రెడీ అని చెప్తుంది. పాపం మన హీరోయిన్ కి థీసిస్ టెన్షనే ఎక్కువైపోయింది. సడన్ గా అప్పుడే తనకి కాల్ వస్తుంది. స్క్రీన్ మీద క్యాంపస్ నెంబర్ చూడగానే ఫోన్ చేసేది ప్రొఫెసర్ ఏమోనని నీషన్ చాలా టెన్షన్ పడుతూ ఆన్సర్ చేస్తుంది. బట్ ఫోన్ చేసింది ఎవరో కాదు, జువాన్షుయే. ఇక నీషన్ కూల్ అవుతుంది. అతను పెద్దగా సొల్లు వేయకుండా నీకు మెయిల్ చేశాను
చెక్ చేసుకో, ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీగా అడుగు అని కాల్ కట్ చేస్తాడు. వెంటనే నీషన్ మెయిల్ ఓపెన్ చేసి షాక్ అవుతుంది. ఎందుకంటే తన థీసిస్ కి కావాల్సిన లేటెస్ట్ మెటీరియల్స్, ఫారెన్ ఆర్టికల్స్, ప్రొఫెసర్ కి నచ్చేలా గ్లోబల్ పాయింట్స్ అన్ని వెతికి ట్రాన్స్లేట్ చేసి మరీ పంపిస్తాడు. తనని అలా చూసి జియాంగ్ ఏమైంది నీషు అని అడగడంతో జువాన్షు నాకు కావాల్సిన థీసిస్ రిఫరెన్స్ మెటీరియల్స్ సెండ్ చేశారని చెప్తుంది. దానితో అతను షాక్ అవుతూ వాట్ ఏ పర్ఫెక్ట్ టైమింగ్ అని అంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు నీ ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టని జియాంగ్ కి చెప్పి తను తన బెడ్రూమ్ కి వెళ్తుంది. అయితే మన హీరోయిన్ కి మాత్రం అప్పుడే ఒక డౌట్ వచ్చింది. ఇంత కష్టపడి అతను నాకు మెటీరియల్స్ ఎందుకు సెండ్ చేశాడా అని. నేను అతనికి ప్రపోజ్ చేసినప్పుడు నో చెప్పినందుకు గిల్టీగా ఫీల్ అయి హెల్ప్ చేస్తున్నాడా, లేదంటే తన గర్ల్ ఫ్రెండ్ రాంగ్ కోసం సారీ చెప్తున్నాడా అని ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటుంది. వెంటనే జువాన్షుకి కాల్ చేస్తుంది. బట్ ఆ కాల్ జువాన్షు రూమ్మేట్ లిఫ్ట్ చేసి జువాన్షు పడుకున్నాడు. లాస్ట్ 2 days నుంచి నిద్రపోకుండా మరి ఏదో మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తున్నాడని చెప్తాడు. అది వినగానే నీషన్ చాలా షాక్ అవుతుంది. తన మైండ్ లో అనుకుంటుంది, నేను నమ్మలేకపోతున్నా, జస్ట్ ఈ రాంగ్ చేసిన మిస్టేక్ ని కవర్ చేయడానికి ఇంత కష్టపడ్డా అని ఫీల్ అవుతుంది. ఇక నీషన్ కాల్ కట్ చేద్దాం అనుకునే లోపే జువాన్షు ఫోన్ తీసుకుని మాట్లాడతాడు. మెటీరియల్స్ లో ఏదైనా మిస్టేక్ ఉందా అని అడుగుతాడు. లేదని హీరోయిన్ చెప్తుంది. బ్యాక్గ్రౌండ్ లో స్లో సాడ్ సాంగ్ వస్తుంటుంది. నీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగమని జువాన్షు అంటాడు. బట్ నీషన్ కాసేపు సైలెంట్ గా ఉండి కాల్ కట్ చేస్తుంది. తన థీసిస్ వర్క్ చేసుకుంటుంది. కట్ చేస్తే 1 month తర్వాత మళ్ళీ మన హీరోయిన్ అదే ప్రొఫెసర్ ని కలిసి తన థీసిస్ సబ్మిట్ చేస్తుంది. బట్ ఈసారి ప్రొఫెసర్ చాలా షాక్ అవుతారు. ఇంటర్నెట్ ఇండస్ట్రీ పైన నీ అనాలిసిస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా ఫ్రెష్ గా ఉందని తనని మెచ్చుకుంటాడు. నీకు ఆ క్యాపబుల్ ఉంది, ముందే ఇలా చేసి ఉంటే అయిపోయేది కదా, ఎందుకంత టైం వేస్ట్ చేసుకున్నావని చిన్న సెటైర్ వేసిన. ఫైనల్ గా ప్రొఫెసర్ జూన్ లో జరగబోయే థీసిస్ డిఫెన్స్ కి తనకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇక మన హీరోయిన్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బయట ఫ్రెండ్స్ అంతా గ్రాడ్యుయేషన్ ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తుంటారు. అది చూసి నీషన్ అప్పుడే కాలేజ్ డేస్ అయిపోయాయా అని చాలా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే ఆ రోజు గావో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫస్ట్ డే. మామూలుగా అయితే స్టూడెంట్స్ టెన్షన్ పడాలి, బట్ ఇక్కడ సీన్ రివర్స్ అన్నమాట. మన నీష్ అనే తన బ్రదర్ కోసం టెన్షన్ పడుతుంది. హాల్ టికెట్ ఉందా, పెన్సిల్స్ ఉన్నాయా అని హీరోయిన్ తెగ కంగారు పడిపోతుంటే ఎగ్జామ్స్ రాయాల్సిన బ్రదర్ జియాంగ్ మాత్రం ఫుల్ చిల్ గా ఉంటాడు. చేతిలో బ్రోచర్స్ పట్టుకుని ఎగ్జామ్ తర్వాత స్టడీ టూర్ కి ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ వేస్తున్నాడు. నెల చూసి నీషన్ ఒరే ఎగ్జామ్ నీకా నాకా, నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంటి అంత కూల్ గా బ్రోచర్స్ పట్టుకుని చూస్తున్నావు, నీ స్టడీ టూర్ ప్లాన్ ఎగ్జామ్స్ అయిపోయాక వేసుకోవచ్చు కదా అని అంటుంది. బట్ వీడి ప్లాన్ మామూలుగా ఉండదు. స్విట్జర్లాండ్, జర్మనీ, స్వీడన్ ఇలా యూరోప్ లో ఉన్న కంట్రీస్ అన్ని తిరుగుదామని అంటాడు. ఇక నీషన్ ఇవన్నీ తిరగడానికి మనీ ఎవరిస్తారా బాబు అన్నట్టు ఫేస్ పెట్టడంతో జియాంగ్ ఈసారి ట్రీట్ నాదని చెప్తాడు. నా సేవింగ్స్ మొత్తం తీసి నేను స్పాన్సర్ చేస్తా, ప్లీజ్ నాతో రాసిస్, మామ్ హ్యాండ్ ఇచ్చింది, నన్నొక్కడినే పంపించదు, ప్లీజ్ నాతో రావడానికి ఒప్పుకో ప్లీజ్ అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఇదే మంచి టైం అని నీషన్ అతన్ని సారీ చెప్పమని అడుగుతుంది. ఇక అతను సారీ థ్యాంక్స్ కూడా చెప్తూ నీకు ఫ్లైట్ అంటే భయం అయినా నా కోసం వస్తున్నావు, అందుకే థ్యాంక్స్ మై డేరెస్ట్ సిస్ అని ఏడిపిస్తుంటాడు. అలాగే ఈ రోజు నాతో వచ్చినందుకు నీకు ఒక సర్ప్రైజ్ ఉందని ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాడు. దానితో నీషన్ వీడు మళ్ళేం చేయబోతున్నాడు అన్నట్టు ఫేస్ పెడుతుంది. ఇక వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ కి రీచ్ అవుతారు. నీషన్ వాడికి చెప్తుంది, అరే నువ్వు ఎగ్జామ్ రాసి వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తా, నేను 2 days కి లంచ్ కోసం హోటల్ బుక్ చేశాను, లంచ్ అయిపోయాక నువ్వు రెస్ట్ తీసుకోవచ్చని చెప్తుంటే వీడు మాత్రం ఆ సర్ప్రైజ్ ఎక్కడుందా ఇంకా రాలేదా అని దిక్కులు చూస్తుంటాడు. దానితో నీషన్ అరే నేను చెప్పేది వింటున్నావా, ఏం చూస్తున్నావు అని అడుగుతుంది. సర్ప్రైజ్ కోసం చూస్తున్నానని చెప్తాడు. ఫైనల్ గా జియాంగ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తూ చుట్టూ ఉన్న వాళ్ళందరిపై ఒక కన్నేసి ఉంచు, ఎవరైనా స్పెషల్ గా కనిపించొచ్చని చెప్పి విష్ మీ లక్ అని చెప్పి లోపలికి వెళ్తాడు. బట్ బయట నీషన్ ని మాత్రం సస్పెన్స్ లో పడేశాడు. ఇంతకీ ఆ స్పెషల్ పర్సన్ ఎవరా అని అనుకుంటుంది. కట్ చేస్తే ఎగ్జామ్ అయిపోగానే జియాంగ్ ఫుల్ స్వాగ్ తో బయటికి వస్తాడు. ఎగ్జామ్ ఎలా రాసావురా అని నీషన్ అడిగితే రాసి పెట్టుకో నేనే స్టేట్ టాపర్ అని ఓ రేంజ్ లో బిల్డప్ ఇస్తాడు. అలా వాళ్ళు ఫన్నీగా మాట్లాడుతూ పద ఇక తినడానికి వెళ్దామని హీరోయిన్ అంటుంటే జియాంగ్ వెయిట్ అని చెప్పి సడన్ గా ఒకరిని పిలిచి ఇతను నా క్లాస్మేట్ జోంగ్ ఫే అని పరిచయం చేస్తాడు. నీకు గుర్తు లేదా, ఇతను జువాన్షు బ్రదర్ అని చెప్తాడు. ఓ అవును కదా, సడన్ గా గుర్తుపట్టలేదని నీషన్ అంటుంది. అయితే జోన్ ఫే తో పాటు తన ఫ్యామిలీ రాలేదు,
అందుకని మనోళ్ళు అతన్ని లంచ్ కి ఇన్వైట్ చేస్తారు. వద్దులే నేను వెళ్ళిపోతా అని అతను ఎంత చెప్పినా కూడా జియాంగ్ వినడు. మన హోటల్ పక్కనే కదా, నువ్వు రావాల్సిందే, మనం ఫ్రెండ్స్ కదా, మొహమాటం పడకని చెప్పి హోటల్ కి తీసుకెళ్తారు. నెక్స్ట్ రెస్టారెంట్ లో నిషాన్ ఆర్డర్ చేసిన ఫుడ్ చూసి జియాంగ్ షాక్ అవుతాడు. ఏంటి సిసి చప్పడి తిండని కంప్లైంట్ చేస్తే నిషాన్ మాత్రం స్ట్రిక్ట్ గా చెప్తుంది, ఈ రోజు ఎగ్జామ్ ఉంది, ఓవర్ గా స్పైసీ ఫుడ్ తిని రిస్క్ తీసుకోకూడదు, జస్ట్ బేసిక్స్ చాలని క్లాస్ పీకింది. ఇక జియాంగ్ సరేలే అని సైలెంట్ గా తింటాడు. వీళ్ళిద్దరు ఇలా ఫనీగా ఉంటే పక్కనే ఉన్న జాన్ఫీ ఫేస్ మాత్రం లో బ్యాటరీలా ఉంది. ఏంట్రా అలా ఉన్నావని అడిగితే మార్నింగ్ లేవగానే ఫీవర్ వచ్చింది, కళ్ళు తిరిగాయి, ఎగ్జామ్ సరిగ్గా రాయలేదేమోనని పాపం ఫే చాలా వరి అవుతున్నాడు. దానితో జియాంగ్ ఫ్రెండ్ కి ఫుల్ హైప్ ఇస్తున్నాడు. ఒరే నువ్వు నిద్రలో రాసిన టాప్ కొడతావు, చిల్లవమని చెప్తాడు. దానితో ఆగకుండా తన సిస్ నిషాన్ పరువు తీయడం స్టార్ట్ చేస్తాడు. నా సిస్ ని చూడు, స్కూల్లో జస్ట్ యావరేజ్ స్టూడెంట్, ఎగ్జామ్ కి 2 months ముందు చదవడం స్టార్ట్ చేసింది, ఎగ్జామ్ రోజే ఫుల్ ఫీవర్ కూడా. మేమంతా ఇక దీని పని అయిపోయింది గోవిందా అని అనుకున్నాం. బట్ రిజల్ట్స్ చూస్తే షాక్. ఆ ఫీవర్ మధ్యలో తల తిరిగిందో ఏంటో ఏదేదో రాసేసిందనుకుంటా కరెక్ట్ గా ఆన్సర్స్ పడిపోయి ఫుల్ మార్క్స్ వచ్చేసాయని ఏదో ఫన్నీ లాజిక్ చెప్తుంటాడు. నిషాన్ కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉంటుంది. అలా ఫన్నీగా ఏదేదో మాట్లాడుతుంటారు. కట్ చేస్తే గావు గావో సెకండ్ డే. జియాంగ్ నేను చెప్పిన ఆ సమ్వన్ స్పెషల్ ఫైనల్ గా ఎంట్రీ ఇస్తాడు. అతను ఎవరో కాదు, మన హీరో జువాన్ షుయే. ఇక జియాంగ్ సైగ చేస్తూ నిషాన్ కి చూపిస్తాడు. తనకి కోపం వస్తుంది. ఇక వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. జువాన్ షు చెప్తాడు, నేను ఫేని డ్రాప్ చేయడానికి వచ్చానని, వాటి కోఇన్సిడెన్స్ కదా అని. నిషాన్ అంటుంది, అదేం కాదు, నేను అసలు రావాలని ప్లాన్ చేసుకోలేదని జువాన్ షు అంటాడు. ఇక నిషాన్ ఏదో చెప్పబోతుంటే జువాన్ షు తనని మాట్లాడనివ్వకుండా, మీరు నిన్న జువాన్ ఫేని చూసుకున్నందుకు థ్యాంక్స్, సో ఈ రోజు లంచ్ ట్రీట్ నాదని చెప్పి రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. చికెన్, రిబ్స్, ఎగ్ ప్లాంట్ అని చాలా డిషెస్ ఏవేవో ఆర్డర్ చేస్తూ ఫైనల్ గా హీరోయిన్ కి ఇష్టమైన ఫ్రెష్ వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఆర్డర్ చేస్తాడు. దానితో వెయిటర్ 4 members కి ఇది చాలా ఎక్కువైపోతుందేమోనని అంటుంది. పర్లేదని జువాన్ షు చెప్తాడు. అప్పుడే నిషాన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో జువాన్ షు హాస్పిటల్లో ఉంటాడు. అతని దగ్గరికి నిషాన్ వస్తుంది. నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసని జువాన్ షు అడగడంతో నిషాన్ ఈరోంగ్ ని అడిగితే చెప్పింది, నువ్వు కాలేజ్ కి రాలేదు కదా, అందుకే నీకోసం ఇక్కడికి వచ్చాను, మీ మదర్ సర్జరీ కోసం మనీ అడ్జస్ట్ చేస్తున్నావని రోంగ్ చెప్పింది, ఇవి నేను సేవ్ చేసుకున్నామని, ఇవి తీసుకో, వెంటనే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ మదర్ ఫుల్ గా రికవరీ అవుతారు, వరి అవ్వకని చెప్పి మనీ ఇస్తుంది. అయితే జువాన్ షు మళ్ళీ నిషాన్ కి మనీ రిటర్న్ చేసినప్పుడు 5000 yuans ఎక్స్ట్రా ఇస్తాడు. ఇదేంటి అని అడిగితే నువ్వు ఇచ్చిన మనీకి ఇంట్రెస్ట్ అనుకో అని చెప్తాడు. అప్పుడు నిషాన్ షాక్ అయి అలానే చూస్తుంది. అదే ఇప్పుడు గుర్తు చేసుకుంటుంది. జువాన్ షు లంచ్ కి మొత్తం 8 dishes సూప్ ఆర్డర్ చేశాడు. ఇక తన బ్రదర్ కి నిన్న ట్రీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఇంకేదో చెప్తుంటే నిషాన్ పర్లేదు, ఈ లంచ్ తో ఆ గ్యాస్ మనీ సెటిల్ అయిపోయిందనుకో అని చెప్పి నేను వెళ్తానని అంటుంది. వాళ్ళ ఎగ్జామ్ అయిపోగానే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. జువాన్ షు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా అలానే చూస్తుంటాడు. హీరోయిన్ వెళ్ళిపోతుంటే సాడ్ సాంగ్ వస్తుంటుంది. ఆ లిరిక్స్ వింటేనే మనకి అర్థమవుతుంది వీళ్ళ స్టోరీ స్టార్ట్ అవ్వక ముందే ఎండ్ కార్డ్ పడేలా ఉందని. ఇక హీరోయిన్ వాళ్ళ ఎగ్జామ్ అయిపోయే వరకు బుక్ చదువుతూ బయటే టైం స్పెండ్ చేస్తుంది. తర్వాత అందరూ లంచ్ చేస్తారు. నిషాన్ అనుకుంటుంది, అతను మనీ విషయంలో ఎందుకంత స్ట్రిక్ట్ గా లెక్కలు చూసుకుంటూ ఉన్నాడు, ఎందుకంటే అతనికి నేనంటే ఇష్టం లేదు, నా దగ్గర నుండి ఏది ఆశించకూడదు, నాకు ఏ రకంగానూ రుణపడి ఉండకూడదని తనే డిసైడ్ అయ్యాడు, అందుకే అంత ఫార్మల్ గా ఉన్నాడని తనని తాను కన్విన్స్ చేసుకుంటుంది. అతను నన్ను లైక్ చేయకపోవడం క్రైమేం కాదు కదా అని చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. చిన్నప్పుడు రేపు కలుద్దామని చెప్పి విడిపోయే వాళ్ళం, బట్ పెరిగే కొద్దీ అర్థమవుతుంది ఏంటంటే అడల్ట్ ఫేర్వెల్స్ అని చాలా సైలెంట్ గా ఉంటాయని, చెప్పకుండానే దూరం అవ్వడం, మళ్ళీ కలుస్తామో లేదో తెలియని ఒక క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుందని బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంటుంది. అప్పుడే జువాన్ షు నిషాన్ దగ్గరకు వచ్చి అడుగుతాడు, నిన్న మా బ్రదర్ ని డ్రాప్ చేసావు కదా, అంటే నా మీద కోపం తగ్గిందా, మనం ఫ్రెండ్సా అని అడుగుతాడు. బట్ నిషాన్ మాత్రం ఫుల్ క్లారిటీ ఇస్తుంది, నీ బ్రదర్ కి హెల్ప్ చేయడానికి నీకు సంబంధం లేదు, అయినా నేను జరిగిందంతా వదిలేయాలని డిసైడ్ చేసుకున్నానని అంటుంది. దాంతో జువాన్ షు హ్యాపీగా ఫీల్ అయి నేను సెండ్ చేసిన థీసిస్ మెటీరియల్స్ నీకు యూజ్ అయ్యాయని అడుగుతాడు. బట్ అప్పుడే స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ ఫినిష్ చేసుకుని బయటకు వస్తారు. జియాంగ్ ఒక రేంజ్ లో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఐఆమ్ ఫ్రీ, ఎగ్జామ్ చింపేసా అని ఫుల్ జోష్ తో తన సిస్ ని హగ్ చేసుకుంటాడు. ఇక వాళ్ళు వెళ్లే ముందు జియాంగ్ అంటాడు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా, అందరం కలిసి వెళ్దాం, మేం మిమ్మల్ని డ్రాప్ చేస్తామని అంటాడు.
వెంటనే జువాన్షు బ్రదర్ ఫే లేదు, మేము వేరే రూట్లో షింజియోకు వెళ్తున్నామని చెప్తాడు. దాంతో జువాన్షు వెయిట్, మనమెందుకు అక్కడికి వెళ్తున్నామని అడగడంతో తను నీకు చెప్పలేదా, నా ఎగ్జామ్స్ అయిపోయాయని సెలబ్రేట్ చేస్తూ ట్రీట్ ఇస్తుంది కదా, మామ కూడా వస్తుందని చెప్తాడు. బట్ ఈ విషయం జువాన్షుకి తెలీదు. దానితో నీషాన్ సరే మేమిక వెయిట్ చేయడం ఎందుకు, వెళ్తామని చెప్పి జియాంగ్ ని తీసుకుని వెళ్లిపోతుంది. జువాన్షు మాత్రం సైలెంట్ గా తననే చూస్తుంటాడు. నెక్స్ట్ నీషాన్ జియాంగ్ కార్ లో వెళ్తుంటారు. జియాంగ్ చాలా ఎక్సైటింగ్ గా అంటుంటాడు, హే నీషు, నా ప్లాన్ ఎలా ఉంది, నీకోసం అతన్ని బయటికి రంపించాను చూసావా అని అంటుంటాడు. బట్ నీషాన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఒక విషయం చెప్తుంది. జియాంగ్, జువాన్షు వాళ్ళ మదర్ కి హెల్త్ బాగాలేనప్పుడు నేను 50,000 యువాన్స్ అతనికి ఇచ్చాను కదా, అప్పుడు అతను నాకు చాలా తక్కువ టైంలోని 55,000 యువాన్స్ తిరిగి ఇచ్చేశాడు. అంటే 10% ఇంట్రెస్ట్ తో తిరిగి ఇచ్చేశాడు. సో ఈ రోజు అతను వచ్చి లంచ్ అరేంజ్ చేసింది కూడా నిన్న నేను తన బ్రదర్ ని చూసుకున్నందుకే, ఆ బాకీ తీర్చుకోవడానికి. అతను ఎవరి దగ్గర అప్పుపడి ఉండడానికి ఇష్టపడడు, నువ్వే చూసావు కదా అని అంటుంది. దానితో జియాంగ్, బట్ అతను నీకు థీసిస్ కోసం మెటీరియల్స్ సెండ్ చేశాడు కదా, అదెందుకు చేసినట్లు అని అడగడంతో నీషాన్ అసలు విషయం చెప్తుంది. ఇందాక జువాన్ ఫే ఎవరి పేరు చెప్పడానికి ఇబ్బంది పడ్డాడో తెలుసా, తను ఎవరో కాదు, నా రూమ్మేట్, పైగా జువాన్షు చైల్డ్హుడ్ ఫ్రెండ్. తను నాతో చాలా తప్పుగా ప్రవర్తించింది. తన తరపున సారీ చెప్పడానికి జువాన్షు నాకు ఆ పేపర్ వర్క్ లో హెల్ప్ చేశాడు, అంతకుమించి ఏం లేదని చెప్తుంది. అది వినగానే జియాంగ్ కి కోపం వస్తుంది. అసలు ఏంటిదని ఫ్రస్ట్రేట్ అవుతాడు. వెంటనే కంగారు పడుతూ అడుగుతాడు, నువ్వు అతనిచ్చిన మెటీరియల్స్ యూజ్ చేయలేదు కదా అని, ప్లీజ్ లేదని చెప్పని. దానితో నీషాన్ లేదు, నేను అసలు యూజ్ చేయలేదని క్లారిటీ ఇస్తుంది. హమ్మయ్య, అయితే ఓకే, నా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నేను నీకు హెల్ప్ చేస్తా, నాకు కూడా బ్రెయిన్ బాగానే పనిచేస్తుందని అంటాడు. దానితో నీషాన్ ఫుల్ గా నవ్వుతుంది. థ్యాంక్స్ జీనియస్, బట్ నా థీసిస్ ఆల్రెడీ అయిపోయింది, డిఫెండ్ కూడా దగ్గరలోనే ఉందని చెప్తుంది. దానితో జియాంగ్, పర్లేదులే, అతనిచ్చినవి యూజ్ చేయకపోతే చాలు. నీషు, నువ్వేం ఫీల్ అవ్వకు, అతనికంటే బెస్ట్ పర్సన్ ని వెతుకుదాం, నువ్వు నా కజిన్ వి, నిన్ను నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారని చెప్తుంటాడు. నీషాన్ ఫీల్ అవుతూ అతని హెయిర్ ని ఇలా చేస్తుంది. దానితో జియాంగ్ వెంటనే ప్లేట్ మార్చేసి, బట్ నీషు, నువ్వు నా దగ్గర 800 తీసుకున్నావు కదా, దానికి 10% ఇంట్రెస్ట్ కలిపి నాకు 80 తిరిగి ఇచ్చేసేయని అడుగుతాడు. నీషాన్ షాక్ అయి, మనం కజిన్స్ కదా, ఇంట్రెస్ట్ లాంటివి ఏముండవని చెప్తుంది. ఫైనల్ గా థీసిస్ డిఫెన్స్ డే వచ్చేసింది. అందరూ టెన్షన్ తో గోర్లు కొరుక్కుంటుంటే మన హీరోయిన్ మాత్రం ఫుల్ చిల్ గా కూర్చుంది. ఫెన్ చాలా టెన్షన్ పడుతుంది. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కూల్ గా ఉండాలి అని అనుకుంటుంది. ఒక్కొక్కరి నేమ్ ని పిలుస్తుంటారు. నీషాన్ నేమ్ లాస్ట్ కి వస్తుంది. స్టేజ్ పైకి వెళ్ళగానే నీషాన్ ఫుల్ ప్రొఫెషనల్ గా కాన్ఫిడెంట్ గా తన థీసిస్ ప్రెజెంటేషన్ ఇస్తుంది. అప్పుడే మన హీరో జువాన్షు వచ్చి లాస్ట్ కి కూర్చొని చూస్తాడు. ఇక నీషాన్ పాస్ట్ 20 years లో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎలా మార్చేసింది, చైనా మార్కెట్ ఎలా టేకఫ్ అయిందని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో జువాన్షు తనని అలాగే చూస్తుంటాడు. అలా తన డిఫెన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది. ప్రొఫెసర్స్ కూడా ప్రెజెంటేషన్ చాలా బాగా ఇచ్చింది కదా అని మాట్లాడుకుంటారు. నెక్స్ట్ నీషాన్ హాస్టల్ కి వెళ్ళాక తన మామ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. మామ్, వరీ అవ్వకు, డిఫెన్స్ ఇరగతీశాను, అవసరం ఉన్న టైంలో నేను సూపర్ గా చేస్తా కదా అని చెప్పి నేను అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడే సీలియంగ్ వచ్చి తనని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. బట్ నీషాన్ వద్దులే అని చెప్పినా కూడా తను వినదు. మిగతా ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేస్తున్నావా అని అడిగితే లేదు, జస్ట్ మనిద్దరమే అని చెప్తుంది. కట్ చేస్తే సీలియంగ్ ఫుల్ గా తాగేసి నీషాన్ తో చెప్తుంది, నువ్వు నా గురించి బ్యాడ్ గా అనుకుంటున్నావా అని అసలు నిజమేంటో చెప్తుంది. మా అందరికి నీ మీద ఒక రకమైన జెలసీ. నువ్వు హాస్టల్లో లేనప్పుడు నీ గురించి అందరూ ఏమనుకుంటారో తెలుసా, నువ్వేమో రిచ్ కిడ్వి, జువాన్షు వల్ల మదర్ కోసం అంత మనీ ఈజీగా ఇచ్చేసావు. అప్పుడే అర్థమైంది నీ రేంజ్ వేరు మా రేంజ్ వేరని, అందుకే నువ్వంటే అందరికీ జెలసీ అని చెప్తుంది. ఇక రూమ్ లో సీలియాంగ్ కి డ్రింక్ ఎక్కువై పడుకొని ఉంటుంది. అప్పుడే నీషాన్ తన ఫ్రెండ్ తో చెప్తుంది, సీలియాంగ్ ఎప్పుడు పైకి అంత పర్ఫెక్ట్ గా ఉన్నట్టు నటిస్తుంది, బట్ తన హార్ట్ చాలా వీక్ అని, ఎవరైనా ఏమైనా అంటే తను తట్టుకోలేదు, వెంటనే బ్రేక్ అయిపోతుందని చెప్తుంది. దానితో తన ఫ్రెండ్, నువ్వు తన గురించి ఇలా ఆలోచిస్తావని అనుకోలేదని అనడంతో జస్ట్ గెస్ చేశానని నీషాన్ చెప్తుంది. అప్పుడే ఫ్రెండ్ ఒక సాడ్ న్యూస్ కూడా చెప్తుంది. తను షియామిన్ వెళ్ళిపోతుందంట, టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. వెళ్లే ముందు ఫ్రెండ్స్ అందరినీ డిన్నర్ కి ఇన్వైట్ చేశాను, జువాన్షు హీరో కూడా వస్తున్నారని చెప్పడంతో నీషాన్ లైట్లీ పాస్ట్ లో ఏదో అలా జరిగిపోయింది, నేను ఇప్పుడు అంతా మర్చిపోవాలని ఫిక్స్ అయ్యానని చెప్తుంది. ఇక నీషాన్ చాలా ఎమోషనల్ అవుతుంది. తన కాలేజ్ ఫస్ట్ డేస్ ని ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకుంటుంది. ఒకప్పుడు అదే రూమ్ లో అందరూ కలిసి ఉన్నారు, బట్ ఇప్పుడు విడిపోయే స్టేజ్ కి వచ్చేసింది.
అప్పుడే నీషన్ ఫ్రెండ్ అంటుంది, నీషు మనకింకా కొన్ని రోజులే ఉన్నాయి కదా, ప్లీజ్ నువ్వు కూడా మాతో పాటే ఇక్కడే ఉండని. ఇక హీరోయిన్ కూడా ఎమోషనల్ అవుతూ మనం గ్రాడ్యుయేట్ అవుతున్నాం కదా, ఈ లాస్ట్ డేస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని అంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరు కలిసి హ్యాపీగా డిన్నర్ పార్టీని చాలా ఎంజాయ్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ డే లో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఫొటోస్ దిగుతారు, చాలా ఎమోషనల్ అవుతారు. ఇక ఫేర్వెల్ టైం కూడా వచ్చేసింది. రూమ్ లో తన ఫ్రెండ్ బ్యాగ్ సర్దుతూ చాలా ఎమోషనల్ అయి ఏడుస్తుంది. ఫ్రెండ్స్ అంతా సాడ్ గా ఫీల్ అవుతుంటారు. నీషన్ కూడా చాలా సాడ్ గా ఫీల్ అవుతూ తనని హగ్ చేసుకుంటుంది. బాస్ ఏమో, అయినా నువ్వంత దూరం ఎందుకు వెళ్ళిపోతున్నావు, దీని తర్వాత మనం ఎప్పుడు కలుసుకుంటామో ఏమో అని చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. నేను షియామన్ సిటీని ఎప్పుడు చూడలేదని హీరోంగ్ అంటుంది. ఫ్యూచర్ లో మేము ఖచ్చితంగా అక్కడికి ట్రిప్ కి వస్తాం, అప్పుడు నువ్వే మమ్మల్ని బాగా చూసుకోవాలని సీలియంగ్ అంటే, హా ఖచ్చితంగా మీరందరూ రావాలని వాళ్ళ ఫ్రెండ్ చాలా ఎమోషనల్ అవుతుంది. ఫైనల్ గా అందరూ కలిసి తనని స్టేషన్ లో డ్రాప్ చేయడానికి వెళ్తుంటారు. అక్కడికి జెన్ వాళ్ళ గ్రూప్ కూడా వచ్చి, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, మళ్ళీ నిన్నెప్పుడు కలుస్తామో తెలీదు, అందుకే మేం కూడా ఒకసారి కలిసి బాయ్ చెప్పి వెళ్దామని వచ్చేసామని చెప్తారు. ఫైనల్ గా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎమోషనల్ అవుతూ తన ఫ్రెండ్ కి సెండ్ ఆఫ్ ఇస్తారు. ఇక వాళ్ళు తిరిగి హాస్టల్ కి బస్ లో వెళ్ళాలి. బస్ వచ్చేసింది, బట్ ఫుల్ రష్ ఉండడంతో పదండి వెనక డోర్ నుంచి ఎక్కుదామని అందరూ కంగారుగా బస్ ఎక్కిస్తారు. బట్ ఆ రష్ లో నీషన్ మాత్రం బస్ ఎక్కలేక కిందే ఉండిపోతుంది. ఇక ఫెన్ బస్ లో నుంచి, నీషన్ నువ్వు బయటే ఉండిపోయావేంటి అని కంగారు పడుతుంటే, పర్లేదులే మీరు వెళ్ళండి, నేను నెక్స్ట్ బస్ కి వస్తా అని కూల్ గా చెప్తుంది. ఇక బస్ కూడా వెళ్ళిపోతుంది. అక్కడ బోర్డు మీద చూస్తే లాస్ట్ బస్ 9:30 అని ఉంది. ఇక మన హీరోయిన్ కి ఏం అర్థం కాదు, చుట్టూ చాలా చీకటిగా ఉంది. సడన్ గా తనకి బ్యాక్ నుంచి వాయిస్ వినిపిస్తుంది. అది ఎవరో కాదు, జువాన్ షుయే. ఇక చూడటం ఆపు, ఇందాక వెళ్ళిందే లాస్ట్ బస్ అని చెప్తాడు. అయితే హీరో దూరంగా ఉన్న కరెక్ట్ టైం కి తనకి తోడుగా ఉన్నాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటని నీషన్ అతన్ని అడుగుతుంది. నేను నీ వెనకాలే ఉన్నాను కదా, నువ్వు బస్ ఎక్కలేదు, ఆబ్వియస్ గా నేను కూడా ఎక్కలేకపోయానని జువాన్షు చెప్తాడు. అయ్యో నా వల్లే నువ్వు కూడా మిస్ అయ్యావా, మై బ్యాడ్ అని నీషన్ ఫీల్ అవుతూ అతనికి సారీ చెప్తుంది. దాంతో జువాన్షు, సారీ కాదు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలని అంటాడు. అప్పుడే ఏం జరిగిందో చూపిస్తారు. నీషన్ ని ఎవరో తోయడంతో తను పడిపోతుంటే జువాన్షు తనని పట్టుకొని పడిపోకుండా ఆపుతాడు. అది జరిగింది. దానితో నీషన్ కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అవుతుంది. అదే టైంలో హీరోంగ్ అతనికి కాల్ చేయడంతో ఇక్కడ నీషన్ తో ఉన్నానని చెప్తాడు. అది వినగానే నీషన్ చాలా టెన్షన్ పడుతుంది. నువ్వు నాతో ఉన్నావని హీరోంగ్ కి చెప్పేశావా, తనేమైనా తప్పుగా అనుకుంటుందేమో అని టెన్షన్ పడితే, అందులో తప్పేముందని జువాన్షు కూల్ గా చెప్తాడు. వాళ్ళు ఎక్కడున్నారని నీషన్ అడగడంతో బస్ లో వెళ్తున్నారు, మనల్ని క్యాబ్ బుక్ చేసుకుని రమ్మన్నారని చెప్తాడు. దానితో నీషన్, వెళ్దాం, బట్ నా దగ్గర క్యాష్ లేదు, వచ్చేటప్పుడు బస్ కి మనీ ఫెన్నే ఇచ్చిందని చెప్తుంది. నీ దగ్గర ఉన్నాయా అని అతన్ని అడిగితే జువాన్షు, జస్ట్ చేంజ్ ఉంది, క్యాబ్ కి సరిపోయే అమౌంట్ నా దగ్గర కూడా లేవని అంటాడు. ఇప్పుడేం చేద్దామని హీరోయిన్ అడగడంతో నడుచుకుంటూ వెళ్దామని అంటాడు. ఇక చేసేదేం లేక నీషన్ కూడా అతనితో పాటే వెళ్తుంది. అలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా జువాన్షు తనని అడుగుతాడు, నేను కష్టపడి కలెక్ట్ చేసిన రిఫరెన్స్ నువ్వెందుకు యూజ్ చేయలేదని. దాంతో నీషన్, అది నా థీసిస్ కి సెట్ అవ్వలేదని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ జువాన్షు, రియల్ గా అదే రీజనా అని అడుగుతాడు. ఇంకేముంటుందని చెప్పి నీషన్ సైలెంట్ గా తన లోపల ఆలోచిస్తుంది. నువ్వు హీరోంగ్ తరపున సారీ చెప్పడానికి హెల్ప్ చేస్తావని, అందుకే నీ మెటీరియల్స్ యూజ్ చేయలేదని నేను నీకు చెప్పాలని అనుకుంటుంది. బట్ చెప్పలేకపోతుంది. అలా కాసేపు నడిచాక హీరోయిన్, ఇక నేను నడవలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, నువ్వు నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళని అంటుంది. ఇక జువాన్షు తను వేసుకున్న హిల్స్ చూసి, అసలు నువ్వు నడవడానికి వీల్లేని ఇలాంటి చెప్పులు ఎందుకు వేసుకున్నావు, ఫ్యాషన్ కోసమా, కొంచెం కూడా ఆలోచించవా అని కొంచెం చిరాగ్గా అడుగుతాడు. దాంతో నీషన్, ఈ రోజు ఇలా నడవాల్సి వస్తుందని నాకు తెలియదు కదా, అయినా ఇవి ఇయర్ ట్రెండింగ్ లో ఉన్నాయి, మా హాస్టల్లో అందరి దగ్గర ఉన్నాయి, ఈ రోజు రాంగ్ కూడా సేమ్ ఇలాంటి హిల్సే వేసుకుందని అంటుంది. దాంతో జువాన్షు, అవునా, నేను తను ఏం వేసుకుందో నోటీస్ చేయలేదని చెప్తాడు. వెంటనే నీషన్, జువాన్షు నిజం చెప్పు, నేనంటే నీకు అస్సలు పడదు కదా, నేను ఒక లేజీ గర్ల్ అని, నాకు గారభం ఎక్కువనే ఫీలింగ్ కదా అని అడిగితే అతను మొహమాటం లేకుండా అవునని చెప్తాడు. దానితో నీషన్ చెప్తుంది, నిజానికి మా పేరెంట్స్ బిజీగా ఉండడం వల్ల చిన్నప్పుడు నేను అమ్మమ్మ దగ్గర పెరిగాను, నేను కొంచెం లేజీయే, బట్ అదే నా క్యారెక్టర్, అందులో తప్పేముంది, అయినా లైఫ్ లో అందరికి పెద్ద పెద్ద గోల్స్ ఉండాలా ఏంటి, మనం హ్యాపీగా ఉండి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకపోతే చాలు కదా, దానికి ఎందుకంత స్ట్రెస్ తీసుకోవడం అని అంటుంది. అలాగే తను
మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుందిలే అని చెప్తుంది. నిజమా అని జువాన్షు నీషాన్ని చూస్తూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటాడు. బట్ నీషాన్ మాత్రం లోపల అనుకుంటుంది, అతను యాక్ట్ చేస్తున్నాడా, నేను హీరోని కాదు కదా అని అనుకుంటుంది. బట్ జువాన్షు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. కాసేపటి తర్వాత నీషాన్ చాలా ఫీల్ తో జువాన్షు అని పిలుస్తుంది. ఏంటి అని అతను అడిగితే ఏం లేదు, ఊరికే పిలవాలనిపించిందని చెప్తుంది. ఇక జువాన్షు అంటాడు, నువ్వు నడవలేకపోతున్నావు కదా, కొంచెం ముందుకెళ్తే ఒక షాప్ ఉంది, కొత్త చెప్పులు తీసుకో అని చెప్తాడు. దానితో నీషాన్ చిన్నగా స్మైల్ చేస్తూ, ఇంత లేట్ నైట్ షాప్స్ ఎందుకు ఓపెన్ ఉంటాయి, ఒకవేళ ఓపెన్ ఉన్నా మన ఇద్దరి దగ్గర మనీ లేవు కదా, పదే ఇక నడుచుకుంటూనే వెళ్దామని అంటుంది. ఇక ఇద్దరు అలా నడుచుకుంటూ క్యాంపస్ వరకు వెళ్తారు. నేను మీ హాస్టల్ దాకా వస్తానని జువాన్షు అంటాడు. అప్పుడే నీషాన్ లోపల ఫీల్ అవుతుంది, మేబీ ఈరంగ్ తన కోసం వెయిట్ చేస్తుందేమో, అందుకే హాస్టల్ వరకు వస్తానంటున్నాడని అనుకుంటుంది. ఇద్దరు హాస్టల్ వరకు నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ ఈరంగ్ లేకపోవడం చూసి నీషాన్, అంటే నా కోసమే వచ్చాడా అని ఫీల్ అవుతుంది. ఇక తను వెళ్లే ముందు జువాన్షుతో అంటుంది, నువ్వు లాంగ్ హెయిర్ లో కన్నా షార్ట్ హెయిర్ వైట్ డ్రెస్ లోనే చాలా హ్యాండ్సమ్ గా ఉంటావని చెప్తుంది. దాంతో జువాన్షు హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకేదైనా చెప్పాలా అని అడుగుతాడు. నీషాన్ అతన్నే చూస్తూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇంకేం లేదని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. జువాన్షు కూడా వెళ్ళిపోతుంటాడు. బ్యాక్గ్రౌండ్ లో ఎమోషనల్ సాంగ్ వస్తుంది. ఇక నీషాన్ హాస్టల్ బాల్కనీ నుంచి అతన్ని చూస్తూ జువాన్షు అని చాలా ఫీల్ అవుతూ పిలుస్తుంది. అతను వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక నీషాన్ అతనికి బాయ్ చెప్తుంది, ఇంకెప్పుడు మనం కలవమేమో అన్నట్టుగా. బట్ జువాన్షు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీషాన్ మాత్రం లోపల అతనికి గుడ్ బై జువాన్షు అని చెప్పుకొని చాలా ఏడుస్తుంది. ఎందుకంటే నీషాన్ అతను ఈరోంగ్ ని లవ్ చేస్తున్నాడని అనుకుంటుంది. బట్ జువాన్షు ఏమో తనని లవ్ చేస్తున్నాడు. అయితే జువాన్షుకి తనతో ఎలా ఉండాలో, తన ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. అందులోనూ నీషాన్ లవ్ ని రిజెక్ట్ చేశాడు కూడా. ఫ్రెండ్స్, దీనితో ఎపిసోడ్ 3 కూడా ఎండ్ అవుతుంది. లేట్ గా వీడియోస్ పెడుతున్నందుకు సారీ, కొంచెం బిజీగా ఉన్నా. నేనే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నెక్స్ట్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ప్లీజ్ కొంచెం వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.